ఏలియన్లు భూమి మీదకి వస్తారా? మనకు ముప్పు తప్పదా? బాబా వంగ ఏం చెప్పారంటే, నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తున్న ఒక ఆసక్తికరమైన అంశం గురించి. నిజంగా భూమి మీదకి ఏలియన్లు వస్తారా అనే ప్రశ్న చాలా సంవత్సరాలుగా మనుషుల మనసుల్లో ఉంది. సినిమాల్లో మనం చూసాం, పుస్తకాల్లో చదివాం, శాస్త్రవేత్తలు కూడా ఎన్నో పరిశోధనలు చేశారు. కానీ ఇప్పటి వరకు ఏలియన్లు నిజంగా భూమి మీదకి వచ్చారా అనే విషయానికి స్పష్టమైన ఆధారాలు మాత్రం లేవు. అయితే కొందరు జ్యోతిష్యులు మరియు భవిష్యవాణి చెప్పిన వాళ్ళు మాత్రం భవిష్యత్తులో ఏలియన్లు మనుషులతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అందుకు ఎక్కువగా వినిపించే పేరు బాబా వంగ. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఒక మహిళా జ్యోతిష్యురాలు. ఆమె చెప్పిన కొన్ని విషయాలు నిజమయ్యావని చాలా మంది చెబుతుంటారు. అందుకే ఆమె చెప్పిన భవిష్యవాణులు ఇప్పుడు కూడా చాలా మందికి ఆసక్తిగా చూస్తున్నారు. బాబా వంగ అసలు ఎవరు అన్నది ముందుగా తెలుసుకోవాలి. ఆమె అసలు పేరు వాంగేలియా పాండేవా గోస్టోరోవా. బల్గేరియా దేశానికి చెందిన మహిళ. చిన్నప్పుడే ఒక తుఫాను ప్రమాదంలో ఆమె చూపును కోల్పోయింది. ఆ తర్వాత ఆమెకు భవిష్యత్తు చెప్పే శక్తి వచ్చిందని కొందరు నమ్ముతారు. ఆమె చాలా సంవత్సరాల పాటు ప్రపంచంలో జరిగే సంఘటనల గురించి ముందుగానే చెబుతూ ఉండేది. ఆమె చెప్పిన కొన్ని విషయాలు తర్వాత నిజమయ్యాయని కూడా చాలా మంది చెబుతారు. ఉదాహరణకు కొన్ని పెద్ద ప్రమాదాలు, యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, ఇలా కొన్ని సంఘటనలు ముందుగానే ఆమె చెప్పిందని ప్రచారం ఉంది. అందుకే ఆమెను చాలా మంది ప్రపంచ ప్రసిద్ధి చెందిన జ్యోతిష్యురాలుగా భావిస్తున్నారు. అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఈ విషయాల్ని పూర్తిగా నమ్మరు. వారు ఇవి కేవలం యాదృచ్ఛికంగా జరిగే విషయాలు కావచ్చని చెబుతున్నారు. అయినా కూడా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది బాబా వంగ చెప్పే జోస్యాలను ఆసక్తిగా చూస్తూనే ఉంటారు. ఇప్పుడు 2026 సంవత్సరం గురించి కూడా ఆమె చెప్పిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఒక విషయం ఇప్పుడు ఎక్కువగా చర్చలో ఉంది. అదే ఏలియన్లు భూమి మీదకి రావచ్చు అనే జోస్యం. బాబా వంగ చెప్పినట్లు ప్రచారం జరుగుతున్న ఒక సమాచారం ప్రకారం 2026 సంవత్సరంలో ఒక అంతరిక్ష నౌక భూమి వైపు రావచ్చని చెబుతున్నారు. అదే సమయంలో మనుషులు మొదటిసారి ఏలియన్లతో సంబంధాలు ఏర్పరచుకునే అవకాశం ఉంటుందని కూడా కొందరు చెప్తున్నారు. ఈ విషయం వినగానే చాలా మంది ఆశ్చర్యపోతున్నారు, కొందరు భయపడుతున్నారు కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు ఏలియన్లు కేవలం సినిమాలో మాత్రమే కనిపించారు. కానీ నిజంగా వారు ఉంటే ఏమవుతుంది అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. శాస్త్రవేత్తలు మాత్రం చాలా కాలంగా ఒక విషయం చెప్తున్నారు. ఈ విశ్వం చాలా పెద్దది, కోట్లాది గెలాక్సీలు ఉన్నాయి. ప్రతి గెలాక్సీలో కోట్లాది నక్షత్రాలు ఉన్నాయి. వాటి చుట్టూ తిరిగే గ్రహాలు కూడా ఉన్నాయి. అందుకే మనుషులు మాత్రమే ఈ విశ్వంలో ఉన్న జీవులు కావచ్చు అని చెప్పడం చాలా కష్టమని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంటే ఇతర గ్రహాల మీద జీవం ఉండే అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు. అందుకే నాసా వంటి అంతరిక్ష సంస్థలు చాలా సంవత్సరాలుగా ఇతర గ్రహాలపై జీవం కోసం వెతుకుతున్నాయి. మార్స్ గ్రహంపై కూడా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. అక్కడ ఒకప్పుడు నీరు ఉండేదని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే జూపిటర్ మరియు షాట్నర్ గ్రహాల ఉపగ్రహాలపై కూడా జీవం ఉండే అవకాశం ఉంటుందని కొందరు భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఏలియన్లు ఉన్నారని నిరూపించే స్పష్టమైన ఆధారాలు మాత్రం లభించలేదు. కొన్నిసార్లు ఆకాశంలో కనిపించే విచిత్రమైన వస్తువులను యుఎఫ్ఓ అని అంటారు. అంటే అన్ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్ అని. వీటిని చూసి కొందరు అవి ఏలియన్లు నౌకలు కావచ్చని అనుకుంటున్నారు. కానీ చాలా సందర్భాల్లో అవి సాధారణ విమానాలు, ఉపగ్రహాలు లేదా వాతావరణ సంబంధిత సంఘటనలు కావచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయినా కూడా ప్రపంచంలో చాలా మంది ఏలియన్ల గురించి నమ్మకం కలిగి ఉంటారు. సినిమాలు కాకుండా ఈ ఆసక్తిని మరింత పెంచాయి. హాలీవుడ్లో చాలా సినిమాలు ఏలియన్ల కథల మీద తెరకెక్కాయి. కొన్ని సినిమాల్లో వారు మనుషులతో సాహసం చేసేలా చూపిస్తారు. మరికొన్ని సినిమాల్లో వారు భూమి మీద దాడి చేసేలా చూపిస్తారు. అందుకే ఏలియన్లు నిజంగా ఉంటే వారు మనతో మిత్రుల్లా లేక శత్రువుల్లా ఎలా అని ప్రశ్న కూడా చాలా మందిలో ఉంది. ఇప్పుడు బాబా వంగ చెప్పిన జోస్యం కారణంగా ఈ చర్చ మళ్ళీ మొదలైంది. ఆమె చెప్పినట్లు ప్రచారం జరుగుతున్న సమాచారం ప్రకారం 2026లో ఏలియన్లు భూమి మీదకి రావచ్చు. కానీ వారు మనుషులతో మంచి సంబంధాలు ఏర్పరచుకుంటారని కూడా చెబుతున్నారు. అంటే వారు మనకు హాని చేయవచ్చు అని కొందరు భావిస్తున్నారు. అయితే ఇది నిజమా కాదా అన్నది మాత్రం ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలీదు. ఎందుకంటే ఈ విషయాన్ని ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. మరో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. బాబా వంగ చెప్పినట్లు ప్రచారమయ్యే చాలా జోస్యాలు నిజంగా ఆమె చెప్పిందా లేదా తర్వాత కల్పించబడ్డావా అన్నది కూడా స్పష్టంగా తెలీదు. అందుకే కొందరు పరిశోధకులు ఈ జోస్యాలను పూర్తిగా నమ్మకూడదని చెబుతున్నారు.
అయినా కూడా ఈ విషయం ప్రజల్లో ఆసక్తిని కలిగిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ వార్తలు చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. చాలా మంది వీడియోలు చూస్తున్నారు, చర్చలు చేస్తున్నారు, కొందరు భయపడుతున్నారు కూడా. కానీ శాస్త్రవేత్తలు మాత్రం ఒక విషయం స్పష్టంగా చెబుతున్నారు. ఇప్పటి వరకు ఏలియన్లు భూమిపైకి వచ్చారని నిరూపించే ఆధారాలు లేవు. భవిష్యత్తులో ఏమవుతుందో అనేది మాత్రం కూడా చెప్పలేమని అంటున్నారు. ఈ విశ్వం చాలా పెద్దది కాబట్టి ఇతర జీవులు ఉండే అవకాశం పూర్తిగా ఖండించలేమని కూడా చెబుతున్నారు. భవిష్యత్తులో అంతరిక్ష పరిశోధనలు ఇంకా ముందుకు వెళ్తే కొత్త విషయాలు బయటపడే అవకాశం ఉంది. కానీ ఇప్పుడే ఏలియన్లు భూమిపైకి వస్తున్నారా అని భయపడాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొత్తం మీద చూస్తే బాబా వంగా చెప్పిన జోస్యం నిజమా కాదా అన్నది కాలమే చెప్పాలి. కానీ ఈ విషయాలు మనుషుల్లో ఆసక్తిని మాత్రం పెంచుతున్నాయి. మన విశ్వం గురించి ఇంకా ఎన్నో విషయాలు మనకు తెలియాలి. భవిష్యత్తులో శాస్త్రవేత్తలు చేసే పరిశోధనలు కొత్త నిజాలను బయటపెట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ విషయాల్ని ఒక ఆసక్తికరమైన చర్చగా మాత్రమే చూడాలి. మరి మీకు ఏమనిపిస్తోంది ఫ్రెండ్స్? నిజంగా ఏలియన్లు ఉంటారా? ఒకరోజు వారు భూమి మీదకి వస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు.